కర్ణాటకలోని చింతామణి వద్ద పెద్ద ఎత్తున గ్యాస్ సిలిండర్లు పేలాయి. నిన్న రాత్రి సిలిండర్లతో నిండిన 3 ట్రక్కుల్లో పేలుడు సంభవించింది. 3 ట్రక్కుల్లో ఉన్న దాదాపు 900 సిలిండర్లు ఒకదాని తర్వాత ఒకటి పేలిపోయాయి. ఈ ఘటన స్థానికంగా భయాందోళన రేపింది. కర్ణాటకలో ఘోర ప్రమాదం సంభవించింది. చింతామణిలోని హెచ్పీ గ్యాస్ ఏజెన్సీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 900 గ్యాస్ సిలిండర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు భయాందోళనలతో పరుగులు పెట్టారు. ఈ ఘటనలో 3 వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. గ్యాస్ ఏజెన్సీ శివారు ప్రాంతంలో ఉన్నందున ప్రాణనష్టం తప్పింది. ఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఓవైపు మంటలను ఆర్పుతుండగానే పేలుళ్లు కొనసాగాయి. దాదాపు 5 గంటలు కష్టపడి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. గత రాత్రి ఈ ప్రమాదం సంభవించగా ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు అగ్నిమాపక శాఖ అధికారులు చెప్పారు. కర్ణాటకలో ఘోర ప్రమాదం సంభవించింది. చింతామణిలోని హెచ్పీ గ్యాస్ ఏజెన్సీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 900 గ్యాస్ సిలిండర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు భయాందోళనలతో పరుగులు పెట్టారు. ఈ ఘటనలో 3 వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. గ్యాస్ ఏజెన్సీ శివారు ప్రాంతంలో ఉన్నందున ప్రాణనష్టం తప్పింది. ఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఓవైపు మంటలను ఆర్పుతుండగానే పేలుళ్లు కొనసాగాయి. దాదాపు 5 గంటలు కష్టపడి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. గత రాత్రి ఈ ప్రమాదం సంభవించగా ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు అగ్నిమాపక శాఖ అధికారులు చెప్పారు.